హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు కాకరకాయ కూర టొమాటో కాంబినేషన్తో ఎలా చేయాలో చూద్దామండి. మామూలుగా పిల్లలు కాకరకాయ కూర తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా చేసి పెట్టండి. చేదు లేకుండా కాకరకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత 9 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇవి దంచుకుని వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. 2 నిమిషాలు వేయించిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోండి, 1/2 స్పూన్. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి 1/2 కేజీ కాకరకాయలండి. ఇలా సన్నగా కట్ చేసుకోండి. కాకరకాయల ముక్కలు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చేదు తగ్గుతుందండి. కాకరకాయ ముక్కలు ఎంత ఫ్రై అయితే అంత చేదు తగ్గుతుంది. ఇంతవరకు ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అందులో 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూడండి, టమాటా ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అంతా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చిన్న బెల్లం ముక్క ఇలా కట్ చేసుకుని వేసుకోండి. బెల్లం ముక్క వల్ల కూరకి టేస్ట్ వస్తుందండి. చేదు, పులుపు, తీపి బాగుంటుంది. బెల్లం ముక్క కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వండి. మన కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది. జస్ట్ 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఇంతే అండి, టొమాటో కాంబినేషన్తో కాకరకాయ కూర చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు కంపల్సరీ. ఒకసారి ఇలా చేసి చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.